మధ్య చిత్రమైన బంధం కొనసాగుతోంది. మొదట్లో కేంద్ర కేబినెట్లో చేరేందుకు సిద్ధమంటూ సంకేతాలిచ్చిన టీఆర్ఎస్ ఇటీవల కేంద్ర నిధుల మంజూరు విషయంలో మండిపడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సైతం టీఆర్ఎస్ పై విమర్శలు సంధించారు. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నామని అన్నారు కేటీఆర్. అసలు ఇరు పార్టీల మధ్య బంధం వ్యూహాత్మకమా, కాకతాళీయమా? సార్, ఈరోజు సెక్రటేరియట్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇద్దరు ఒకరిపైన ఒకరు ప్రశంసలు కురిపించుకున్న విషయం మనం చూసాం. అయితే గత కొన్ని రోజులుగా కేంద్ర నిధులపైన ఇటు టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒక మాటల యుద్ధం అయితే నడుస్తోంది. టీఆర్ఎస్ను గద్దె దింపే సత్తా ఒక బీజేపీకే ఉందని లక్ష్మణ్ మొన్నటికి మొన్న వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ రెండు పార్టీలు చూస్తుంటే ఇవి దోస్తుల, దుష్మన్లా? అంటే టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఈ కన్ఫ్యూజన్ అనేది కొత్త కాదు. మీకు గతంలో గుర్తుండే ఉంటుంది, కవిత గారు మోడీ గారు ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వంలో కూడా చేరుతామని చెప్పారు. ఇప్పటికీ కూడా మీరు గమనించండి, అమిత్ షా వచ్చి సూర్యాపేటలో టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ, కేసీఆర్ ముక్త్ తెలంగాణ కావాలి అంటారు. కేసీఆర్ గారు లక్ష్మణ్ గారిని కొత్త బిచ్చగాడు అన్నాడు. బీజేపీ ఒక్కటే 2019లో అధికారంలోకి రాబోతుంది అని చెప్పి మురళీధర్రావు గారు, దత్తాత్రేయ గారు వీళ్ళంతా చెప్పారు. ఏ మీటింగ్లో చెప్పారు? బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో చెప్పారు. ఆ మీటింగ్ని ఎవరు ప్రారంభించారు? కేంద్ర రక్షణ శాఖ మంత్రి పరీకర్ ప్రారంభించారు. మళ్ళీ ఆయనే తెలంగాణ ప్రభుత్వ ఇండస్ట్రియల్ పాలసీ చాలా గొప్పగా ఉంది అని చెప్పి ప్రశంసించారు. అంతకుముందు ఉమాభారతి గారు ఇరిగేషన్ చాలా గొప్పగా ఉంది అన్నారు. అలాగే మిషన్ భగీరథ గొప్పగా ఉంది అన్నారు. మిషన్ కాకతీయ గొప్పగా ఉంది అన్నారు. మరి ఇన్ని గొప్పగా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తొలగించాలి? ఈ ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తుంటే, ఇప్పుడు మిషన్ భగీరథ మంచిగా ఉంది, మిషన్ కాకతీయ మంచిగా ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్టులు మంచిగా ఉన్నాయి, ఇండస్ట్రియల్ పాలసీ చాలా బాగుంది, ఇలా అన్నీ బాగున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని ఎందుకు దించి 2019లో బీజేపీని ఎక్కించాలి? ఎందుకు టీఆర్ఎస్ ఇన్ని మంచి పనులు చేస్తుంటే టీఆర్ఎస్ ముక్త తెలంగాణ, కేసీఆర్ ముక్త తెలంగాణ ఎందుకు తీసుకురావాలి? రీజన్ ఏమైనా ఉండాలి కదా. మనం చెప్పేటప్పుడు ఒక మాటకు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఉంది? బీజేపీ ఆఖరికి రాష్ట్ర నాయకులు కూడా వెళ్ళి కేంద్ర నాయకులకు విన్నవించుకున్నారు. మీ కేంద్ర మంత్రులు, కేంద్ర నాయకులు ఈ ప్రశంసలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఇక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా పోరాడాలి అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు వెళ్ళి కేంద్ర నాయకులకు కూడా కంప్లైంట్లు ఇచ్చారని చెప్పి వార్తలు వచ్చింది. అయినా కూడా కేంద్ర నాయకులు మెచ్చుకుంటూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో ఓపెన్గానే టీఆర్ఎస్ నాయకులు ప్రశంసించారు. ఇప్పుడు కేసీఆర్ గారు స్వచ్ఛ భారత్ను చాలా గొప్పగా వర్ణించారు. సో ఇన్ని జరుగుతున్నాయి. అంటే మరి ఏంటి ఇది అంటే, ఇవాళ కేటీఆర్ గారు అన్నారండి, పొలిటికల్ విమర్శలు ఉంటాయి, మళ్ళీ సహకరించుకుంటాం. ఎస్, పొలిటికల్ విమర్శలు ఉండాలి, సహకరించుకోవడం ఉండాలి, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఈ పొలిటికల్ విమర్శల్లో కూడా కన్సిస్టెన్సీ లేదు. ప్రభుత్వాలకు సంబంధించిన ఇష్యూ పైన సహకరించుకుంటే తప్పలేదు, కానీ పొలిటికల్ అంశాలు కూడా కాలేదు. కారణం ఏంటంటే 2 లెవెల్స్లో మనకి కన్ఫ్యూజన్ ఉంది. ఒకటేమో కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ. అందులో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకులు, పార్టీలో ఉన్న బీజేపీ నాయకులు అమిత్ షా మొన్న వచ్చి మాట్లాడారు, అది పక్క పెడదాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకులు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకుల వ్యాఖ్యల మధ్య తేడా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకులు అవకాశం వచ్చినప్పుడు, అవకాశం లేకపోతే తీసుకోనైనా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న బీజేపీ నాయకులు దాదాపు ఎక్కువ సందర్భాల్లో ఎవరు అధ్యక్ష పీఠంలో ఉంటే వాళ్ళు విమర్శిస్తారు. అధ్యక్షుడిగా లేకపోతే మళ్ళీ ఒక్క మాట మాట్లాడడం. మీరు కిషన్ రెడ్డి గారు చాలా మాట్లాడారు గతంలో. ఇప్పుడు ఏం కిషన్ రెడ్డి గారు ఒక్క స్టేట్మెంట్ అని వస్తుందా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ? ఒక్క స్టేట్మెంట్ రాదు. మీరు గమనించారు, లక్ష్మణ్ గారు అంతకుముందు పెద్దగా మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే అధ్యక్షుడు ఒక్కరు మాత్రం మాట్లాడతారు, మిగతా వాళ్ళు మాట్లాడరు. ఇదొక కన్ఫ్యూజన్. ఇక మూడో కన్ఫ్యూజన్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర బీజేపీలోనే ఒక సెక్షన్ టీఆర్ఎస్తో మైత్రి కోరుకుంటూ, సఖ్యత కోరుకుంటూ అడ్జస్ట్ అవుతున్నారు. ఈ సెక్షన్కు దత్తాత్రేయ గారు పెద్ద నాయకులు. ఈ మధ్య దత్తాత్రేయ అప్పుడప్పుడు అంటున్నాడు తప్ప టీఆర్ఎస్ దత్తాత్రేయను విమర్శించడం, దత్తాత్రేయ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా అరుదు. ఇక ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వెంకయ్య నాయుడు అండ్ అదర్స్, చంద్రబాబు, హరిబాబు వెంకయ్య నాయుడు వీళ్ళు చంద్రబాబు నాయుడును ప్రశంసించే వర్గం, వ్యతిరేకించే వర్గంలో సోమ్ వీర్రాజు వీలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ కూడా అదే కన్ఫ్యూజన్ ఉంది. అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కన్ఫ్యూజన్,
రాష్ట్ర బీజేపీలో కన్ఫ్యూజన్. దీనికి కారణం ఇది వ్యూహాత్మకమా కాకతాళీయమా అనేది అనుమానం. వ్యూహాత్మకంగానే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం టీఆర్ఎస్తో మైత్రి కోరుకుంటూ తెలంగాణలో బీజేపీ మళ్ళీ మైత్రితో ఉంటే పెరగరు కనుక టీఆర్ఎస్ విమర్శిస్తూ ఉండాలి. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, స్ట్రైక్ బట్ నాట్ వూండ్ అని. కొట్టాలి కానీ గాయపరచకూడదు అని. ఇది బీజేపీ లక్షణం, స్ట్రైక్ బట్ నాట్ వూండ్. ఎందుకంటే తెలంగాణలో బలం పెరగాలి అంటే ప్రభుత్వానికి స్తోత్రం చేస్తుంటే బలం పెరగదు. ఎక్కడైనా ప్రతిపక్షం పెరగాలంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ప్రతిపక్షం పెరుగుతుంది. కానీ అదే సమయంలో బీజేపీకి టీఆర్ఎస్ దేశంలో శత్రువు కాదు. ఎందుకు శత్రువు కాదంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ, అది టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, ఏడీఎంకే కానీ, డిఎంకే కానీ, ఏజీపీ, మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్, ఈ పార్టీలన్నీ కూడా సందర్భానుసారంగా కేంద్రంలో వ్యవహరిస్తాయి. అది కాంగ్రెస్ నాయకత్వంలో యూపీ అధికారంలోకి ఉంటే యూపీఏలు ఉండొచ్చు, ఎన్డీఏ అధికారంలోకి ఉంటే ఎన్డీఏలు ఉండొచ్చు. ఇవాళ నిజంగానే బీజేపీకి అవసరం వచ్చి కేంద్రంలో టీఆర్ఎస్ ఎంపీల మద్దతు కావాలి అంటే ఒక్క సెకండ్ కూడా హెసిటేట్ చేయకుండా టీఆర్ఎస్ వెళ్ళి ఎన్డీఏలో చేరుతుంది. అందులో డిస్ప్యూట్ లేదు కదా. అందువల్ల బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఉండేటువంటి ఒక సమగ్ర వ్యూహంలో ఏ ప్రాంతీయ పార్టీ పైన వారు స్ట్రేట్ అవే పోరాడరు. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్తోనైనా కలవచ్చు, రేపు అవసరం వస్తే తమతోనైనా కలవచ్చు. అలాంటి వాళ్ళని ఎందుకు దూరం చేసుకోవాలనేది కేంద్ర బీజేపీ లక్షణం. ఇక రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ ఏంటంటే వ్యక్తులు, వాళ్ళకు ఉండేటువంటి సంబంధాలు, ఈ రకరకాల అడ్జస్ట్మెంట్ మీకు గుర్తుండే ఉంటుంది. నేను పేర్లు చెప్పకూడదు కానీ కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇదివరకు టీవీ ఛానల్ నుండి ఎట్లా తిట్టేవాళ్ళు కేసీఆర్, ఇప్పుడు అసలు మాట కూడా మాట్లాడతలేదు. ఎందుకు ఈ మౌనము? ఈ మౌనానికి ఏ అర్థం లేకుండా ఉంటుందా? మీరు బీజేపీ రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడండి, ఏం చేస్తాం సార్ మా వాళ్ళు కూడా అట్లున్నారు అని ఓపెన్ అని అంటుంటారు. ఏం లే మా వాళ్ళు కూడా ఏం చేస్తాం సార్ అడ్జస్ట్ అయిపోతున్నారు అని. సో అందువల్ల అలా అడ్జస్ట్మెంట్ కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు. పార్టీలో కూడా ఒక భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. టీఆర్ఎస్తో కలవాలని ఒక వర్గం, కలవకూడదని ఒక వర్గం, కలిస్తే డెవలప్ అవుతుందని ఒక వర్గం, కలవకపోతేనే డెవలప్ అవుతుంది ఒక వర్గం. కానీ బీజేపీ అల్టిమేట్గా అర్థం చేసుకోవాల్సింది అంటే వాళ్ళు తన పొలిటికల్ స్పేస్ను డిఫైన్ చేసుకోవాలి. మీరు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, వామపక్షాలు ఉన్నాయి. మీరు ఎక్కడుంటారు? అటు ఇటు కాదు అంటే ఎట్లా కలుస్తుంది? మీరు ఎటో ఒకటి ఉండాలి కదా. మీ పొలిటికల్ స్పేస్ ఏంటి అంటే మీరు అవసరమైనప్పుడు మిత్రులుగా, అవసరం లేనప్పుడు శత్రువులుగా ఉంటారా? అందువల్ల మీరు విపక్షమా, సపక్షమా, లేదా ఏ పక్షం, లేదా నేను ఏ పక్షంలో ఉంటే అపక్షంలో ఉంటా అని అంటారా? అందువల్ల వాళ్ళు ఏ పక్షమో తేల్చుకోకుండా బీజేపీ తెలంగాణలో అభివృద్ధి చెందదు. మీరు ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా మాట్లాడితే కార్యకర్తలు ఏం చేయాలి పాపం? వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాడాలా, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెనుకేసుకొని రావాలా? ఈ కన్ఫ్యూజన్ టీఆర్ఎస్కి ఏం కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ దగ్గర ఒక ఆయుధం ఉంది, ఏం చేసినా ఫర్ ద సేక్ ఆఫ్ తెలంగాణ. ఏమన్నా చేయి నువ్వు, నేను బీజేపీతో కొట్లాడుతున్నా ఎందుకంటే కేంద్రం నిధులు ఇస్తలేదు కానీ కొట్లాడుతున్నా, లేదు ఫ్రెండ్షిప్ చేస్తున్నా, కేంద్రంతో ఫ్రెండ్షిప్ ఉంటేనే కదా నిధులు వస్తాయి. రేపు వీళ్ళు కాక కాంగ్రెస్తో కలుస్తున్నాం, అవును రేపు కాంగ్రెస్ కూడా ప్రభుత్వంలో కేంద్రంలో రావచ్చు కదా, కలుస్తాం. కాంగ్రెస్కు బీజేపీకి దూరంగా ఉంటాం, ఏమో రేపు తృతీయ పక్షం వస్తుందో అందుకే తెలంగాణ కొరకే మేము దూరంగా ఉన్నాం. సో ఏది చెప్పినా తెలంగాణ కొరకు అని చెప్పి వాళ్ళు సమర్థించుకోవడానికి అవకాశం ఉంది, కానీ బీజేపీకి అవకాశం లేదు. అందువల్ల ఏం చేసినా ఇప్పుడు అవకాశం ఉన్నోడు, డబ్బు ఉన్నోడు ఏం చేసినా షోకే. వాడు చెప్పులు వేసుకొని పోయినా కూడా అది చూడు అంత డబ్బున్నవాడు చెప్పులు వేసుకొని పోయాడు, ఎంత నిరాడంబర జీవి అంటారు. లేనోడు చెప్పులు వేసుకొని పోతే వాడు దరిద్రుడు, దిక్కులేదు, వాడికి చెప్పులు కూడా లేవు అంటారు. అందువల్ల డబ్బున్నవాడు చెప్పులు వేసుకుంటే అది నిరాడంబరత్వం, వాడు బ్రహ్మాండమైన షూ వేసుకుంటే వాని అద్భుతమైన అలంకరణ. అందువల్ల డబ్బు అంటూ ఉంటే ఏం చేసినా నడుస్తుంది. టీఆర్ఎస్కు బలం ఉంది కనుక వాళ్ళు బీజేపీతో కొట్లాడినా, కొట్లాడకపోయినా, విమర్శించినా, సమర్థించినా, ప్రశంసించినా టీఆర్ఎస్కు నష్టం లేదు. కానీ బీజేపీకి మాత్రం వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోకుండా, వాళ్ళు అస్మదీయులో, తస్మదీయులో, లేకుంటే అతస్మదీయులో తెలుసుకోకుండా వాళ్ళు అడుగు ముందుకేయడం అనేది తెలంగాణలో సాధ్యం కాదు. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు ఒక షార్ట్